వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. అడవులు నమ్ముకుని జీవించిన మూలవాసుల నుంచి రాజ్యాలను శాసించిన పాలేగాల వరకు తెలుగు నేలపై బోయేల చరిత్ర ఒక అద్భుత ఘట్టం. అసలు వీరి ఎవరు, వీరి మూలాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. శాసనాల ప్రకారం తూర్పు చాళుక్యుల కాలం నుంచే బోయ అనే పదం మన చరిత్రలో కనిపిస్తుంది. రాయలసీమ, ప్రకాశం, గుంటూరు నుంచి తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల వరకు వీరి వ్యాప్తి విస్తరించి ఉంది. రాయలసీమ, కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల ప్రాంతాలలో వీరి జనాభా అక్షరాల 60 లక్షలకు పైమాటే ఉంటుంది. మరియు బోయలు వాల్మీకిగా ఎలా స్థిరపడ్డారు? రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి తన పూర్వాశ్రమంలో వేటగాడిగా ఉండేవారని, తపస్సుతో బ్రహ్మర్షిగా మారారని పురాణాలు చెబుతాయి. ఆయన వంశస్థులు తామేనని వీరు బలంగా నమ్ముతారు. విజయనగర సామ్రాజ్య కాలంలో బోయల పాత్ర అత్యంత కీలకమైనది. శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో విలువిద్యలో ఆరితేరిన బోయ యోధులు ప్రధాన సైనిక బలంగా నిలిచారు. విజయనగర పతనం తర్వాత రాయలసీమ మరియు కర్ణాటక ప్రాంతాలలో చిత్రదుర్గ, రాయదుర్గం, సురపురం వంటి శక్తివంతమైన రాజ్యాలను స్థాపించి బోయ రాజులు ఏళ్ల తరబడి స్వతంత్రంగా పాలించారు. కేవలం రాజులుగానే కాదు, గ్రామాలలో శాంతి భద్రతలను పరిరక్షించే తలారీ లేదా కావల్దార్ వ్యవస్థలో బోయలదే పైచేయి. ఊరికి, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలిచి ప్రజల నమ్మకాన్ని మారు పేరుగా నిలిచారు వీరు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మైసూర్ సుల్తాన్ల దండయాత్రలను ఎదిరించడంలో వీరి గొరిల్లా యుద్ధతంత్రం శత్రువుల గుండెల్లో నిద్రపోయింది. ఆత్మగౌరవం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులు వీరు. అయితే బ్రిటిష్ వారిపై వీరు చేసిన తిరుగుబాట్ల కారణంగా ఆంగ్లేయులు వీరిపై క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ తెచ్చి అనేక కష్టాలకు గురి చేశారు. ఇది వీరి సామాజిక వికాసానికి అప్పట్లో కొంత అడ్డంకిగా మారింది. 20వ శతాబ్దంలో తమ ఉనికి, ఐక్యత కోసం వివిధ ప్రాంతాలలో ఉన్న బోయ, బేడర్ నాయక వర్గాలన్నీ వాల్మీకి అనే ఉమ్మడి సాంస్కృతిక గుర్తింపు కింద ఒక్కటయ్యాయి. అడవి నివాసుల నుండి రాజ్యాధికారం వరకు, నాటి సరిహద్దుల రక్షణ నుండి నేటి సామాజిక పురోగతి వరకు తెలుగు సమాజ నిర్మితిలో వాల్మీకి బోయల పాత్ర చరిత్ర పుటల్లో చెరిగిపోనిది. జై హింద్, జై భారత్.